హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఎన్బీకే వ్లాగ్స్. ఇప్పుడైతే మనము ఏపీ టెట్ మ్యాథమెటిక్స్ అయితే చూద్దాము. ఇప్పుడు ఫస్ట్ మనం మెథడాలజీ నుంచి అయితే స్టార్ట్ చేద్దాం. విద్యా లక్ష్యాలను వర్గీకరణ చేసిన వ్యక్తి ఎవరు అని అడిగారు. ఆప్షన్ 4 బెంజమిన్ బ్లూమ్స్. విద్యార్థి మధ్యాహ్న భోజనంకు 150 గ్రాముల బియ్యం అవసరం. అయినా 50 మంది విద్యార్థులకు అవసరమైన బియ్యం ఎన్ని? ఈ పరీక్షాంశం ద్వారా పరిశీలించదలచిన విద్యా ప్రమాణము. ఆన్సర్ వచ్చేసి అనుసంధానము. ఇక్కడ వచ్చేసి పాఠ్యపుస్తకాలు వీరి కేంద్రంగా తయారు చేయబడతాయి. ఆప్షన్ 2 ఆన్సర్ గణితం అంటే అవసరమైన నిర్ధారణలను రాబట్టే శాస్త్రం అని నిర్వచించిన వారు. ఆప్షన్ 4 బెంజమిన్ పియర్స్. విశ్లేషణ పద్ధతి యొక్క ఒక లక్షణము అయితే చూద్దాం. 1 సారాంశం నుండి దత్తాంశము, 2 తెలిసిన విషయాల నుండి తెలియని విషయాలకు, 3 ముహూర్తం నుండి అమూర్తానికి, 4 ఉదాహరణ నుండి సూత్రానికి. ఇక్కడ ఆన్సర్ ఏంటంటే సారాంశం నుండి దత్తాంశం వైపుకి. ఇంకా మిషన్ వచ్చేసి గణిత పేటికలో గల ఈ సామాగ్రి ద్వారా స్థాన విలువల గురించి వివరించవచ్చు. ఆప్షన్ 3 పూసల చట్రం ద్వారా. ఒక చతురస్ర వైశాల్యము 1849 చదరపు సెంటీమీటర్లైన దాని చుట్టుకొలత సెంటీమీటర్లో రాయమని చెప్పాడు. 1849 వైశాల్యం సూత్రం ఏంది? ఏ స్క్వేర్ అనమాట. ఏ √1849. ఓకే, ఏ √43 హోల్ స్క్వేర్. రూటుకు స్క్వేర్కు క్యాన్సిల్ అయితే ఏ =43. సూత్రం ఏంది? 4a. ఇక్కడ 4 × 43 172. ఆన్సర్ ఏంటి? ఆప్షన్ 3 172. ఒక హెలికాప్టర్ ఒక గంటలో 600 కిలోమీటర్లు ప్రయాణిస్తే అది 4 గంటల్లో ప్రయాణించగల దూరం అని ఇచ్చాడు. మీటర్లలో అని మెన్షన్ చేశాడు. ఇక్కడ మనకు కిలోమీటర్లు ఇచ్చి ఇక్కడ మీటర్లలో అని మెన్షన్ చేశాడు కాబట్టి మనం క్వశ్చన్ అయితే నీట్గా చదువుకోవాల్సి ఉంటుంది. ఇంకా ఒక గంటకి 600 కిలోమీటర్లు అయినా 4 గంటలకు ఎంత అని అడిగాడు. 4 × 600 6×4 24. 2 సున్నాలు అలాగే పెట్టుకుంటే మీటర్లలో రాయమన్నాడు కాబట్టి ×1000 24 లక్షలు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 24 లక్షలు. ఒక అర్ధవృత్తంలో గల సౌష్ఠవ రేఖల సంఖ్య అని. అర్ధవృత్తాన్ని ఫస్ట్ మనమైతే డ్రా చేసుకుందాం. దీన్ని ఒక సౌష్ఠవ రేఖగా గీస్తే మాత్రం ఇలా మాత్రం వస్తుంది. ఇక్కడ అడ్డం గీస్తే మాత్రం 2 సమానంగా అయితే రావడం లేదు. అర్ధవృత్తానికి సౌష్ఠవ రేఖల సంఖ్య ఆప్షన్ 4 1. 2 పూర్ణ సంఖ్యల మొత్తం -300. అందులో ఒకటి 60 అయినా రెండవది ఎంత? మొత్తం 300. ఒకటి 60 అయినా ఇంకొకటి ఎంత? ఓకే, x -300 యూతలకి ప్లస్ 60 యూతలకు వస్తే -60. x -360. ఎంత? -360. ఆప్షన్ 4 ఆన్సర్ -360. ఒకని నెల జీతంలో 3/4వ వంతు 6000 అయినా అతని నెల జీతం ఎంత అని అడిగాడు. ఇక్కడ 1/4వ వంతు బై 3/4 × 6000. ఓకే, ఇక్కడ 1/4 × 4/3 × 6000. 4/3 ఏంటంటే బై నుంచి రివర్స్ అయితే అక్కడ విలోమం అవుతుంది కాబట్టి ఆ విధంగా వచ్చింది. ఇక్కడ 4 క్యాన్సిల్, 2 3 6 ఈ విధంగా వస్తుంది. ఇంకా మనము 6000కు గాను ఆ 2000 కూడితే ఎంత వస్తుంది? 8000 వస్తుంది. ఆప్షన్ 1 ఆన్సర్ 8000. సమాంతర చతుర్భుజ వైశాల్యం 78 మీటర్ స్క్వేర్. భూమి 6 మీటర్లు అయినా దాని ఎత్తు ఎంత? సమాంతర చతుర్భుజం గీసుకుంటే అక్కడ భూమి వచ్చేసి ఇచ్చాడు, మనకి ఎత్తు కావాల్సి ఉంటుంది. వైశాల్యం అనేది భూమి ఇంటి ఎత్తు కాబట్టి 78 అని ఇచ్చాడనమాట. 78 కాబట్టి 6 × x అనుకుందాం. x = 78/6. ఇక్కడ x = 6 1 6 3. ఆప్షన్ 2 13 ఆన్సర్. 1 మరియు y = 2 అయినా 2x - 3y + 1 సమాసపు విలువ. అన్నాడు కాబట్టి x విలువలను దాంట్లో అయితే ప్రతిక్షేపించుకున్నాము. 3 × 2 + 1. ఇక్కడ 2 - 6 + 1. ఇక్కడ -6 + 3 = -3. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 -3.
ఉపాధ్యాయుడు 72 నోట్బుక్లను కొని తరగతిలోని విద్యార్థులందరికీ సమానంగా పంచెను. ప్రతి విద్యార్థికి 4 నోట్బుక్లు లభించిన ఎడల ఆ తరగతిలో మొత్తం విద్యార్థుల సంఖ్య అన్నాడు. 72 నోట్బుక్స్ అన్నాడు. ఒక్కొక్క విద్యార్థికి గాను 4 ఇచ్చాడు కాబట్టి క్వశ్చన్ మార్క్ పెట్టుకుందాం. 72/4 ఇంటూ 1, 4 1ల 4, 4 8ల. ఆప్షన్ 4 18 ఆన్సర్. 12, 16, 20ల కాసాగైతే ఇక్కడ 12, 16, 20, 2 6ల, 2 8ల, 2 10ల, 2 3ల, 2 4ల, 2 5ల, 2 3, 2 2ల, 2 5ల. ఈ విధంగా ఉంది అన్నమాట. 2 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 5, 2 2ల 4, 4 2ల 8, 8 ముళ్ళ 24, 24 2ల 48, 48 ఇంటూ 5, 5 8ల 40, 5 4ల 20, 20 1 4, 240. ఆప్షన్ 1 ఆన్సర్. A=2 B=3 అయినా B/B A/Aకి సమానమైనది ఏది అని అడిగాడు. 3³ 2 స్క్వేర్ 3 ముళ్ళ 9, 9 ముళ్ళ 27, -4. ఆన్సర్ వచ్చేసి 24. ఆప్షన్ 4 24. 3x మరియు 6xలు పూర్ణాంక కోణాలైన x యొక్క విలువ అయితే కనుక్కోమని చెప్పాడు. ఫస్ట్ పూరక కోణం అంటేనే 90 డిగ్రీలు వస్తుంది. ఇప్పుడు ఆ రెండింటిని కూడుకొని మనమైతే చేద్దాం. ఇక్కడ 90 డిగ్రీలు మనం రాసుకున్నగా 3x + 6x 90 degrees = 9x, 9 10 x = 10. ఆప్షన్ 3 ఆన్సర్. 190 గ్రాములను కిలోగ్రాములలో వ్యక్తపరచగా ఇక్కడ 190 కిలోగ్రాములు అంటే 1000 గ్రాములు. ఇక్కడ మనం ఎలా చేయాలంటే ఇక్కడ 3 సున్నాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ 3 ఉన్నాయి. వాటన్నిటినీ రాసుకుందాం. ఇంకా ఏవి ఎక్స్ట్రా లేవు కాబట్టి పాయింట్ పెట్టుకుని ముందరైతే 0 పెట్టుకుందాం. ఇప్పుడు ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 1 0.190. ఇక్కడ 2/5 అండి. అక్కడ క్వశ్చన్ అయితే కట్ అయిపోయింది. 2/5 అనమాట. ఈ 2/5 యొక్క గుణకార తస్తమం అడిగాడు. గుణకారం చేయడానికి ఏదని అడగలేదు, గుణకార తస్తమం అడిగాడు కాబట్టి ఆప్షన్ 2 ఆన్సర్. ఒక త్రిభుజం యొక్క 2 భుజాలు 12 సెంటీమీటర్లు మరియు 14 సెంటీమీటర్లు మరియు దాని చుట్టుకొలత 36 సెంటీమీటర్లు అయినా మూడవ భుజం యొక్క పొడవు ఎంత అని అడిగాడు. ఫస్ట్ ఇక్కడ చుట్టుకొలత 36 ఇచ్చాడు. ఇక్కడ చుట్టుకొలత భుజాల మొత్తం కాబట్టి 12 + 14 + x. ఇక్కడ 36 = 26 + x. x = 10. ఆప్షన్ 3 ఆన్సర్. x = 10. మొదటి 5 సరి సంఖ్యల అంక మధ్యమం. ఫస్ట్ సరి సంఖ్యలు అయితే రాసుకుందాం. 2 4 6 8 10. ఇంకా అంక మధ్యమం అన్నట్టు కాబట్టి అంకెల మొత్తంపై అంకెల సంఖ్య +++++5. ఇక్కడ 30/5 5 6ల. ఆప్షన్ 4 ఆన్సర్ 6. x⁴ y⁴ -2xy + y⁴ సమాసం యొక్క పరిమాణం. సమాసం యొక్క పరిమాణం అంటే పైన వాటన్నిటిని కూడితే ఏదైతే ఎక్కువగా పరిమాణం కలిగి ఉంటుందో అదే అన్నమాట. ఇక్కడ మీకే అర్థమవుతుంది. ఇక్కడ 7, ఇక్కడ 2, ఇక్కడ 5. ఆన్సర్ వచ్చేసి 7. ఆప్షన్ 2 7. 5:7 మరియు 2:9ల బహుళ నిష్పత్తి. బహుళ నిష్పత్తి అనగానే ఫస్ట్ 2 ఇంటూ చేయాలి, సెకండ్ 2 ఇంటూ చేయాలి. 5 2ల 10, 9 9 63, 10:63. ఆప్షన్ 3 ఆన్సర్. అకర్ణీయ సంఖ్యల మొత్తము -8. అందులో ఒక సంఖ్య -15/7 అయినా మరొక సంఖ్య. ఇక్కడ మొత్తం వచ్చేసి 8 ఇచ్చినప్పుడు ఒక సంఖ్య 15/7 + x. x మనము అది -15/7 యూతలు పంపిద్దాం. -8 + 15/7. x = 8 ఏళ్ళ 56 + 15/7. x = -41/7. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. ట్రయాంగిల్ ఏబీసీలో యాంగిల్ ఏ = 30, యాంగిల్ బి = 50 అయినా యాంగిల్ సి విలువ ఎంత అని అడిగాడు.
ఎప్పుడైనా ట్రయాంగిల్ విలువ 180 డిగ్రీలు ఇంకా అక్కడ రెండింటిని కూడగా 80 వస్తుంది ఈజ్ ఈక్వల్ టు 100. ఆప్షన్ 1 ఆన్సర్. రెండు సంఖ్యల లబ్ధం 1296. వాటిలో మొదటి సంఖ్య రెండవ సంఖ్యకు 16 రెట్లు అయినా అందులో ఒక సంఖ్య ఏది అని అడిగాడు. 1296 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ 16x. ఓకేనా, ఇక్కడ 16x² అయితే అయ్యింది. మనము 1296ను రాసుకుందాం. x² ఈజ్ ఈక్వల్ టు 1296/16. అప్పుడు x² ఈజ్ ఈక్వల్ టు 81 అవుతుంది. x² ఈజ్ ఈక్వల్ టు 81 అన్నప్పుడు ఇక్కడ 9 స్క్వేర్ క్యాన్సిల్ అయితే x ఈజ్ ఈక్వల్ టు 9 ఆన్సర్. 12,000 ఓటర్లు గల ఒక నియోజకవర్గంలో 60% మంది ఓట్లు వేసిన ఆ నియోజకవర్గంలో ఓట్లు వేసిన వారి సంఖ్య 12,000 100% అనుకుంటే 60% ఎంత? ఓకేనా, ఓట్లు వేసిన అని అడిగాడు కాబట్టి 60/100 ఇంటూ 12,000. 2 0 క్యాన్సిల్ అయితే ఇక్కడ 12 6 72 ఆన్సర్ 7,200 ఆన్సర్ 7,200. x/7 - 2 ఈజ్ ఈక్వల్ టు 5 అయిన x యొక్క వర్గమూలపు విలువ. x/7 ఇలాగే పెట్టుకొని 5 పక్కకి +2. ఓకేనా, x ఈజ్ ఈక్వల్ టు 7 × 7 49. ఇక్కడ వర్గమూలపు విలువ అన్నాడు, ఆ ఎక్స్ విలువ అని చెప్పాలి, వర్గమూలపు విలువ అన్నాడు కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు √49. x ఈజ్ ఈక్వల్ టు 7. ఆప్షన్ 2 ఆన్సర్ 7. ట్రయాంగిల్ ఏబీసీలో ఏబీ ఈజ్ ఈక్వల్ టు బీసీ ఈజ్ ఈక్వల్ టు సిఏ అయినా ఆ త్రిభుజం ఒక ఏంటి అని అడిగాడు. ఇక్కడ అన్ని సమానంగా ఉన్నాయి కాబట్టి సమబాహు త్రిభుజం. ఆప్షన్ 3 సమబాహు త్రిభుజం. 1 విషమబాహు అంటే ఏ భుజాలు సమానంగా ఉండవు. ఆప్షన్ 2 సమద్విబాహు అంటే 2 భుజాలు సమానంగా ఉంటాయి. ఆప్షన్ 4 లంబకోణ త్రిభుజం అంటే ఒక భుజం వచ్చేసి లంబంగా ఉంటుంది. ఇది ఇవాల్టి వీడియో. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ. ఇంకా వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను, తెలుగు, సైకాలజీ, ఇంగ్లీష్ అయితే ఉన్నాయి, అవి కూడా చూసి నా ఛానల్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.